పెస్ట్ అండి. మళ్ళీ మనకు ఎగురు వస్తుంది. ఇట్లా కొమ్మలతో కోసుకున్నప్పుడు మళ్ళీ మనకి ఆ కొమ్మ దగ్గర కొత్త కొమ్మలు వస్తాయన్నమాట. గోరెంటాకు శ్రీరాముడి చేత వరం పొందిందండి. సీతాదేవి వనవాసం వెళ్ళినప్పుడు తన యొక్క కోరికలను, తన మనసులో ఆలోచనను గోరెంటాకు చెట్టుతో చెప్పుకుంటూ ఉండేది. తర్వాత వనవాసం అయిపోయిన తర్వాత అయోధ్యకి వెళ్ళినప్పుడు శ్రీరాముడితో ఇలా చెప్తుంది, వనవాసంలో ఉన్నప్పుడు నేను గోరెంటాకు చెట్టుతో కబుర్లు చెప్పుకునేదాన్ని, ఇప్పుడు గోరెంటాకు చెట్టు మన దగ్గర లేదు కదా అని అనింది. అన్నప్పుడు భూలోకంలో ఎవరింట్లో అయితే గోరెంటాకు చెట్టు ఉంటుందో ప్రత్యేకంగా లక్ష్మీదేవి వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చున్నట్లే గోరెంటాకు చెట్టు రూపంలో లక్ష్మీదేవి స్వరూపమే గోరెంటాకు అని చెప్తాడండి. శ్రీరాముడు మన భూలోకంలో వరంగా ప్రసాదించిన చెట్టు ఈ గోరెంటాకు చెట్టు. ప్రతి ఒక్కరూ ఈ గోరెంటాకు చెట్టుని పెంచుకోండి. గోరెంటాకు